హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ. గైస్ ప్రెసెంట్ మీరు చూసినట్టయితే నేను మన చెర్లపల్లి స్టేషన్ లో ఉన్న నైట్ ప్లాన్ చేసుకున్న లైక్ కొంచెం మైండ్ ఫ్రెష్నెస్ కోసం అలా ఒక ట్రిప్ వేద్దాం అని చెప్పేసి వితౌట్ బ్యాగ్, వితౌట్ క్లాత్స్, వితౌట్ ఫుడ్, అన్ని వితౌట్ జీరో పేమెంట్ ఉన్నాయి. ఒక టికెట్ ఒకటి బుక్ చేసుకున్నా. అండ్ ప్రెసెంట్ మనం వెళ్ళేది ఎక్కడికంటే రాజమండ్రి స్టేషన్, రాజమండ్రికి వెళ్తున్నాము. బికాజ్ అక్కడ నుంచి కాకినాడ అని చెప్పి నేను అనుకుంటున్నా. లైక్ ఒక వేసుకున్న బట్టలు తప్ప ఏం లేదు మన దగ్గర. నైట్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నా. అండ్ ఈ వీడియో లైక్ ఇది ఒక అడ్వెంచర్ వీడియో టైప్ అనుకుంటున్నా. ఎందుకంటే వితౌట్ ప్లానింగ్, వితౌట్ ఏం లేదు కదా అని చెప్పి ఆఫ్టర్ వీకానా లైక్ ఇది వచ్చేసి మనకి చెర్లపల్లి స్టేషన్ లో ఒక మంచి షాప్ ఉంది. బాయ్ పేరు వచ్చేసి చూద్దాం. షాప్ ఇది వచ్చేసి మీరు అందరు విజిట్ అయినా కూడా ఇక్కడికి వచ్చి మనం కొనుక్కోండి. ఒకసారి బాయ్ తో కూడా మాట్లాడిద్దాం. हिंदी में बोल सकते हैं. बोला ही नहीं कहाँ से आएगा, आप क्या बोलना है। मतलब आपका नाम क्या है, कहाँ से आ रहा मेरा नाम प्रवीण सिंह राजपूत है। मैं एमपी से आता हूँ और अभी तो देखो सीजन चल रहा है, बढ़िया एकदम बढ़िया कमाई चल रहा है इधर। घर से लगभग 2000 किलोमीटर दूर हूँ इधर। हाँ, कमाने के लिए आए हैं। अभी तो अच्छा चल रहा है धंधा, लेकिन पानी आरी से चालू हो जाता है तो थोड़ा कम धंधा हो जाता कितना साल हो गया यहाँ पे दुकान लगाए? है। इधर हो गया 5 साल हो गया। हम्म। अन्ना को बुलवाओ, अन्ना को। अन्ना बोलो, नहीं बोलेगा। क्या बोलना है? बोलो क्या बोलता हूँ? अरे बोलो कंपनी के बारे में, तो कंपनी के बारे में बोलो. अंदर वायरल हो जाएगा तुम्हारा. గైస్ ప్రెసెంట్ అయితే ఇట్లా ఫన్నీ ఫన్నీ దొరికిపోతారు. లైక్ చూద్దాం. లైక్ ఈ స్టేషన్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఏంటంటే మన బాయ్ వచ్చేసి మనం సంథింగ్ ప్లేస్ నుంచి వచ్చిండు. 5 years అయిపోతుందండి ఇదే షాప్ పెట్టేసి. ప్రెసెంట్ సమ్మర్ అయితే మంచిగా నడుస్తుంది షాప్. వానాకాలం అయితే మాత్రమే మళ్ళీ మనకు నడవదంట. చూద్దాం మళ్ళీ పిలుస్తుంది. బోలా అన్న. గైస్ ప్రెసెంట్ అయితే ఇది చూడడానికి మాత్రం అండ్ హైదరాబాద్ లో ప్రెసెంట్ పెద్ద స్టేషన్ ఇది, చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇది. కానీ ఫెసిలిటీస్ మాత్రం చాలా జీరో ఉన్నాయి. బికాస్ కొత్త స్టేషన్ అనుకోవచ్చు, కానీ పబ్లిక్ మాత్రం తిరుగుతారు కాబట్టి కొన్ని ఫెసిలిటీస్ కూడా ఉండాలి. కూర్చోనికైనా సరే, లేదంటే షాప్స్ అయినా సరే, ఏదైనా సరే కొంచెం మంచిగా ప్రొవైడ్ చేయాలని చెప్పి ఈ వీడియో మనము గవర్నమెంట్ వరకు పంపించాలి. ఒకసారి చూడండి లైక్ చెట్ల కింద ఎంతమంది ఉన్నారో. అండ్ అదే విధంగా హెచ్ఆర్ చూడండి. స్టేషన్ మాత్రం చాలా పెద్దగా ఉంది, కానీ లైక్ ఫెసిలిటీస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. అవి కూడా అంటే నేను అనుకోలేదు. ఇక్కడ ఉండే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎవరైతే షాప్ కీపర్స్ అయినా సరే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళే చెప్తున్నారు. అందుకని చెప్పి మీరు గవర్నమెంట్ వరకు వీడియో పంపించి ఈ యొక్క స్టేషన్ కూడా మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నా. అండ్ లవ్ యూ గైస్. గైస్ ప్రెసెంట్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 9 లో ఉన్నా. లైక్ ట్రైన్ ఇక్కడికి వస్తాయని చెప్పి ఒక చిన్న హింట్ ఇచ్చారు. అది కూడా ఇక్కడ మనుషులు లైక్ ఎవరైతే వర్క్ చేస్తారో లైక్ మన ఎంక్వైరీ కౌంటర్ వాళ్ళు చెప్పారు. ప్రెసెంట్ అయితే ప్లాట్ఫామ్ 9 ఉన్నా, కానీ వస్తారో రాదు అర్థమవుతారు. ప్రెసెంట్ మనకైతే ఇంటర్ ఒక ట్రైన్ ఉంది, అది పోతే గానీ ఇది రాదంట. చూద్దాం. లెట్స్ షో. ఎక్కేసి వెళ్ళిపోవడం ఇంకా. ఏంట్రా ఇలా ఉన్నారు, మొత్తం బట్టలు ఇప్పేసి కూర్చున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ టు ముంబై వెళ్ళే ట్రైన్ అనుకున్నా, బట్టలు ఇప్పి కూర్చొని గుట్కాలు వేసుకోవడము. కానీ ప్రజెంట్ మన హైదరాబాద్ టు మన రాజమండ్రి వెళ్ళే ట్రైన్ కూడా అలానే ఉంది, మొత్తం గుట్కా బ్యాచ్. అండ్ ఆజ్ హమ్ తో బైక్ నా పడేగా బిహార్ కా బైక్ సాత్. మొత్తం వాళ్ళే ఉన్నారు guys, అసలు ఊసబు అయితే లేదు. అందుకే స్టేషన్ మొత్తం ఒక్కసారి ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తూ తిరుగుతున్నా. ఇది వచ్చేసి మనం 300, 400, 500, 600 రూపాయలు మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటాము. ఎక్కువ పైసలు వేస్ట్ చేద్దామా అట్లా గ్యాస్. అదేవిధంగా మొత్తం ఇక్కడ కపుల్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా లేచిపోతున్నాం. మరి ఏందో అర్థమైతలేదు. ప్రజెంట్ మన టికెట్ వచ్చేసి S1 13 సీట్ నెంబర్. అండ్ అదే బ్యాచ్ లో మొత్తం గుట్కా బ్యాచ్ లో గుట్కా అన్నది అట్లా మనం ఆ బ్యాచ్ లో ఒక పర్సెంట్ వచ్చేసి S8 17 సీట్ నెంబర్ ఉంది. ఇక వాళ్ళందరూ దోసులు వచ్చిరంట, అందుకని వాళ్ళకి ఆ సీట్ ఇచ్చేసి మనం 1 సీట్ తీసుకున్నాం.
గైస్ ఇది వచ్చేసి ఎండ్ ఆఫ్ ది చెర్లపల్లి. లైక్ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, లైక్ భోగి అండ్ అదేవిధంగా వెనకాల బోర్డు చూస్తారు కదా, ఇది వచ్చేసి 9th ప్లాట్ఫామ్. ఇదే దీనికి ఎండ్. కానీ ప్లాట్ఫామ్ మాత్రం చాలా పెద్దగా ఉంది, చాలా నీట్గా ఉంది. బట్ కూర్చోనికి మాత్రం ఫెసిలిటీస్ లేవు, అదొక్కటే. దానివల్లనే అసలు పిచ్చి లేచిపోతుంది. చాలా మంది కిందనే కూర్చుంటారు, ఆనే తింటారు, ఆనే వంటారు. సిట్టింగ్ ఒకటి మంచిగా ఫెసిలిటీస్ ఒకటి ఇస్తే చెర్లపల్లి వేరే లెవెల్ వెళ్ళిపోతున్నామా. చెర్లపల్లి ఉన్న వాళ్ళందరికీ చాలా మంచి ప్లేస్ ఇది. ఓకేనా, రీల్స్ చేసుకొని కూడా బాగా వస్తుంది, చేసుకోండి. ఉంటారు మోడల్ వాయిస్ ఉంటుంది కదా, మంచి ప్లేస్ ఇది. ఒకసారి చెర్లపల్లి సిట్టింగ్ ఒకటి సెట్ చేస్తే సికింద్రాబాద్ మించిపోతుంది మామ ఈ చెర్లపల్లి అనేది. ఓకేనా, వి బ్యాక్ సీ యూ. ఒకప్పుడు రీల్స్ లో మంచిగా పెద్దగా చూపించారు, కానీ ఇక్కడ అది ఏముందో అర్థమైతలేదు, పడిపోయింది అది ఇది అని. ఏమో నాకైతే అంత కొడతలేదు, బట్ ఫైన్. మనం వచ్చింది, మనం ఎక్కుతున్నాం, మనం వెళ్ళిపోదాం అంతే. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది చెర్లపల్లి స్టేషన్. ఓకేనా, లవ్ యూ. ఇగో ఇది వచ్చేసి మనం ఇంకో ట్రైన్ భోగి ఇది. దీని లోపలనే మన బ్రదర్ కాక నడిపేది, బాబాయ్ నడిపిస్తాడు బాబాయ్. మామ ఇంకోటి అబ్జర్వేషన్ ఏంటంటే, అసలు రాజమండ్రి ట్రైన్ ఇంతమంది ఎక్కుతుందామా, అసలు మొత్తం బిహారీ బాయ్స్ ఇంత మరి అసలు. వచ్చేటప్పుడు నాకు చుక్కలే, ఇప్పుడైతే సీట్ బుక్ అయిపోయింది, కానీ వస్తేప్పుడు సీట్ బుక్ అవ్వట్లేదు. చుక్కలంటే చుక్కలు కనిపించేస్తాయి, చుక్కలు కనిపిస్తాయి అమ్మా నీకు, ఎలా ఉంది. చాలా మంది గైస్, అసలు ఏం అర్థమైతే లేదు. దేఖ్నా పడేగా క్యా హోగా. గైస్ అట్ లాస్ట్ ఫైనల్ గా కింద కూర్చొని పైకి వచ్చి పడుకున్నా. నిద్ర వస్తుంది, కానీ ఒకటే ఫోన్ వస్తున్నాయి. సాహా మింగుతుడు ఫోన్ చేసి ఆఫీస్ నుంచి. ప్రశాంతత లేకుండా పోతుంది జీవితంలో, లైఫ్ లో ప్రశాంతత లేకుండా. అందుకని ఇలా సోలో ట్రిప్ కొడుతుంటే అయినా సరే ఫోన్ చేస్తారు. మారం రా, మారం రా, మారండి. లవ్ యూ. కొంచెం పడుకుందాం, మళ్ళీ లేచి చూద్దాం. ధూప్ అవుతుంది, వాటర్ బాటిల్స్ వస్తే వాటర్ బాటిల్ తీసుకొని ఏమైనా కడుపులో కొంచెం పడేసి అందాం, చూపేద్దాం. లవ్ యూ. టూ మచ్ ఎఫెక్ట్స్ పెట్టిన తర్వాత ఒక వాటర్ బాటిల్, ఒక పులిహోర, ఇట్లా కొన్ని గంటల తర్వాత దొరికింది guys. ప్రెసెంట్ అయితే ఇంకా మనం విజయవాడ ఇప్పుడే క్రాస్ అయ్యాము. లైక్ ఇంకా రాజమండ్రి అండ్ సామర్లకోట అని చెప్పి ఒక లొకేషన్ ఉంది. అక్కడ దిగిన తర్వాత దిగాము. నాకు బుద్ధి నుంచి ఒక నవ్వు వస్తుంది ఈడ. లైక్ మార్నింగ్ ట్రైన్ స్టార్ట్ అయిన అక్కడ నుంచి ఒకటే కదా సీట్ గురించి, అది సాల్వ్ అయిపోతే ఎప్పించుకోవు. నేను మళ్ళీ అదే కూడా మీకు వీడియో క్లిప్ ఇస్తా, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ కాదు అసలు ఎందుకు అర్థమైతే లేదు. ఓకేనా, ప్రెసెంట్ అసలు సామర్లకోట దగ్గర దిగాలి, నేను ట్రైన్ ఆగలేదు. ఏదో గొల్లాపురం అని చెప్పి ఈడ వచ్చిన, ఏం అర్థమైతే ఎటు పోవాలో ఏం చేయాలో ఏం అర్థమైతే లేదు, చిలేసిపోతుంది. గైస్ ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 3 అవుతుంది. లైక్ ఇక్కడ ఉన్నాను ఏందో నాకు ఏం అర్థమైతే లేదు. గైస్ ప్రెసెంట్ అయితే మనము రాజమండ్రి తర్వాత మనం దిగాల్సిన ప్లేస్ వచ్చేసి సామర్లకోట. లైక్ ట్రైన్ అయితే అక్కడ ఆపలేదు, అందువల్ల మనం ఏం అర్థం కాక ప్రెసెంట్ అయితే ఏదో గొల్లపాడు అని చెప్పి ఒక విలేజ్ లో అయినాం. ప్రెసెంట్ టైం వచ్చి ఎగ్జాక్ట్ 3 అవుతుంది, మీకు కనిపిస్తుంది కదా. అసలు ఈడ కూర్చున్నా ఏందో నాకు ఏం అర్థమైతే లేదు. టెంపుల్ ఉంది, టెంపుల్ ఎదురుగా కూర్చున్నా, చూద్దాం. ర్యాపిడోతో ట్రై చేస్తున్నా, బుక్ అయితే అని అనుకుంటున్నా, కానీ అయితే ఓకే లేదంటే
కొంచెం సేపు ఆగి ఆటోలో కోసం ట్రై చేద్దాం, ఎవరైనా లేచి అని అడుగుదాం ఎటు పోవాలి ఏందని. ఏదో ఒక అడ్వెంచర్ అవుతుంది మామ. మనకు తెలియని ప్లేస్ లో వచ్చి మనం మొత్తం ఆగమాగం అవుతున్నాం. ఆగమాగం ఏం లేదు, సెట్ అయిపోతాం. ఓకేనా? తెలియని ఊర్లలో మ్యాప్ నమ్ముకొని పోతున్నా, లైక్ బస్ స్టాప్ దగ్గర ఎదురుగానేమో కుక్కలు అరుస్తున్నాయి, ఏం అర్థం అయితే లేదు. కృష్ణయ్య, ఏందయ్యా ఈ పరీక్ష? చూసుకో నువ్వే. ఊర్లా వణుకు వణుకు కొడుతుంది కాకా, వణుకు కొడుతుంది గ్యాస్. ఎందుకంటే వణుకు కొడుతుంది, ఇంకొక కుక్క అరుస్తుంది. ఒక్కనే నా ఊర్లో మొత్తం భయం అవుతుంది. ఒక పక్క ఏం అర్థం అయితే లేదు అసలు, ఏం చేస్తున్నా ఎటు పోతున్నా అని. ఇది ఒక అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది కానీ బానే కుక్కలు పట్టుకుంటున్నాయి. బ్యాక్ అవుతుంది ఇక. చూద్దాం how it goes. చూద్దాం అవి. ప్రెసెంట్ అయితే ఎక్కడ ఉన్నానంటే ఒకసారి మీరు బ్యాక్ సైడ్ చూడండి. లైక్ బాయ్ పిఎస్పీకే వాళ్ళ ఊర్లో ఉన్న ప్రెసెంట్ పిఠాపురంలో. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం బస్ తీసుకొని కాకినాడకి వెళ్ళాలి. వేరే ఎవరండి మొత్తం మన పిఎస్పీకే గారి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ అదే విధంగా మనకి మంచి ఉంది ఏరియా కూడా. చూద్దాం how it's go అని. हम देख लेंगे. चलो. ఏ అబ్బాయి లే లేదంటే